కేసీఆర్ సారే కావాలి మళ్ళీ కారే రావాలి అంటారట. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. అది వాళ్ళు రాసిరు, నేను చదువుతాను. పథకాలు అమలు చేయక పంటను కొనక గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను కంటికి రెప్పలా చూసుకున్న కేసీఆర్ పాలనే మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ముక్రాకేలో కేసీఆర్ చిత్రపటానికి పత్తిర జిల్లా దూది పూలతో అభిషేకం చేశాడు. పత్తితోని కేసీఆర్ కి అభిషేకం చేసి కింద కేసీఆర్ అని పత్తితోనే రాశారు. ఎందుకంటే కేసీఆర్ టైంలో ఫుల్ దంద నడుస్తున్నాయి, ఫుల్ పైసలు సంపాదిస్తున్నారు దళారులు కూడా. మంచిగా సంతోషంగా రైతులు, రైతు బంధు వచ్చేది, రుణమాఫీ అయ్యేది, ఇక 4 రూపాయలు పంట కొనేది, కల్తీ విత్తనాలు తక్కువ వచ్చేది, అన్ని రకాలుగా ఓ మోస్తరులో మంచిగా ఉండే. ఇక రైతు అంటే ఆయన జైల్లో 4 రూపాయలు తింటుండే. కేసీఆర్ టైంలో రైతు అంటోడు, నేను రైతులు అంటే మన జైలు చేయి పెడితే 10 రూపాయలు వెళ్తుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక మన జేబు సిల్లు పడ్డది. ఇప్పుడు రైతు అంటోని జేబు సిల్లు పడ్డది. అందుకే ఎందుకు కేసీఆర్కి ఇట్లా చేస్తున్నట్టే, జస్ట్ రైతు దగ్గర డబ్బులు లేకుండా ఆయన ఇలా కేసీఆర్ దిగిపోయినాక కేసీఆర్ నవ్వు రైతు జేబు నిండా పైసలు ఉంటుండే 4 రూపాయలు అవుతోండి మిత్తికిచ్చే స్టైల్ ఉండేది రైతు. మరి ఆ పాపాత్ములు ఇలా కాంగ్రెస్ రాజ్యంలో రైతులు నాగం చేసింది కాబట్టి మరి కేసీఆర్ని కోరుకుంటారు. ఇక ప్రభుత్వాల తీరుపై పత్తి రైతు రణం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరసిస్తూ శనివారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వద్ద ఇట్లా పత్తి రైతులు ఆదిలాబాద్ దండిగా పండుతుంది పత్తి, అందుకే ఆర్డర్ చేస్తారు. రంగుపై కొర్రీలు రైతుల గగ్గోలు. వర్షాలకు రంగు మార్చిన మక్కలు, సోయా, ధాన్యం కొనుగోలుకు సర్కారు ససేమిరా. మోంతా ఎఫెక్ట్ తో పలు పంటలకు నష్టం. FAQ ఉంటేనే కొంటామని చెప్పేసి ప్రభుత్వం రైతులను తిప్పి పంపుతున్న అధికారులు. 17 లక్షల టన్నుల మక్కలను కొన్నది 40,000. అయితే 44,000 టన్నులకు మించి సోయా కొనలేదు. నష్టపోయిన రైతును వదిలేస్తున్న ప్రభుత్వం. సర్కారే వద్దంటే పంట ఎవరు కొంటారు? రైతుల ఆందోళన, సర్కారు తిరస్కరణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాలకు దెబ్బతిన్న పంట 2 రైతులు ఆత్మహత్య చేసుకోరు. ఇప్పుడు ఈ ఎంటైర్ వార్తలో మీకు ఏమర్థమైంది? నిన్న మొన్న వర్షాలు పడ్డాయి, మోంతా తుఫాన్ అనేది వచ్చింది. దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పండించిన పత్తి పంట వర్షానికి ఆగమైపోయింది. అందులో నుంచి ప్రభుత్వం ఏం చెప్పింది, పంట ఖరాబ్ అయినా, పంటకి ఏమైనా నష్టం ఏర్పడ్డా, అంతో ఇంతో ఇబ్బంది ఉన్నా సరే మేము చూసి చూడనట్టు కొనేస్తాం. ఎందుకంటే రైతులు చేసుకున్న పాపం కాదు, మరి నేచర్ మనం ఎవరు ఆపలేనిది. సో మరి జరిగిన ప్రమాదాన్ని మేము నివారించే ప్రయత్నం చేస్తాం, నష్టపరిహారం ఇస్తాం, ఇంకోటి అన్ని ఇంత పొడుగు మాట్లాడు. చివరకు వస్తాలకే ఇలా రైతుల పంట కొనకుండా రైతుల్ని లాగం పట్టిస్తారు. ఇది మనం ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. కాంగ్రెస్ సర్కారు ప్రజల్ని, రైతుల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నది? రైతులు ఎందుకు మళ్ళా కేసీఆర్ కావాలని అంటారు? ఎందుకు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనలో రైతులు మాత్రమే కోసపడుతురు? దీని మార్పు రావాలని ఏదో కోరుకుంటానా? ఇక వస్తుందా రాదంటే మా అన్న చేతులు. మా అన్నకు ముందే ఏమంటారు 7 జానలు దుక్కుతాడు, 7 జానలు దుంకి ఎగురుతాడు. కాబట్టి చెప్పలేము. రైతులైతే కాంగ్రెస్ పార్టీ పైన గుర్రుగా ఉన్నారు. కలెక్టరేట్లు ధర్నా ముట్టడి చేస్తారు. ఇక రేపు మాపు మరి రేవంత్ రెడ్డి జూబ్లీస్ ప్యాలెస్ కూడా ముట్టడిస్తారు. వరి ధాన్యం 1,50,00,000 టన్నులు కొనలే, పత్తి కొనలే, మక్కలు కొనలే, ఇంకేదో చెప్తారు. ఏది కొనలే, గాడిద గుడ్లు మాత్రం కొంటారు. దొరికించుకొని ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి రైతుల కంటే గాడిద గుడ్డే ఇస్తుండ్రు. ఇప్పుడు ఎవరైతే పంట పండించిన రైతులు వర్షాలకు నష్టపోయారో వాళ్ళందరికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డే ఇస్తుండు. పట్టుకొని తిరగాలి. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల దగ్గర ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి రైతులకు? గాడిద గుడ్డు ఇచ్చారని చూపిరు మీరు కూడా. అడ్డగాదులకు అడ్డాన సిగ్గు వస్తుంది. రైతుల్ని కోసపెడతారు. ఇంకేం రాసిరా? కాంగ్రెస్ కండువా కప్పుకున్నాం, అభివృద్ధి కోసమే కలిసినాం, ఫిరాయింపు కిందికి రాదు. క్రాస్ ఎగ్జామినేషన్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదన. స్పీకర్ ధిక్కరణపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. రేపు 17 తారీఖు మరి సుప్రీంకోర్టులో విచారణ చేయబోతుంది. ఆ విచారణలో మరి వీళ్ళు ఏం చెప్తారు? కాంగ్రెస్ కండువా కప్పుకున్నాం, అభివృద్ధి కోసమే కలిసాం అది ఇప్పుడు విధానంలో వాదన చేస్తాం. నిన్న మన దాకా మేము గెలవలేదు, అది కాంగ్రెస్ కండువానే కాదు, దేవుని కండువా.
ఓ ఇద్దరు అట చెప్తున్నారు, ఓ ఇద్దరు అట చెప్తున్నారు. మరి ఎవరు ఏం చెప్పినా ఫైనల్ గా రేపు విచారణ ఉన్నది. స్పీకర్ గారు ఎందుకు సుప్రీంకోర్టు గైడ్ లైన్ దాటి కూడా ప్రవర్తిస్తారు, మరి ఆయన యాక్షన్ తీసుకుంటాడు, మరి మీరైనా తీసుకుంటారు అని చెప్పేసి మళ్ళీ పోయి స్పీకర్ పై ధిక్కరణ కేసు పెట్టరు. అది రేపు విచారణకు రాబోతుంది. అన్ని కలిసి రేపు విచారిస్తారు. రేపు న్యూస్ అదే ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది నిన్న. లైసెన్స్లకు గాలం 5,000 కోట్ల బేరం. బ్లాక్ మార్కెట్ లో మద్యం దుకాణాల వేలమట. కోటి పెట్టి కొనుగోలు చేస్తున్న సిండికేట్లు. ఎక్సైజ్ స్టేషన్లో ఒప్పందాలు పోలీసులే సాక్షులట. ప్రతి ఒప్పందానికి 3.5 లక్షల మామూలట. నిద్ర నటిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ. అబా, లైసెన్స్లకు 5,000 కోట్ల గాలం వేస్తున్నట. 5,000 కోట్ల బేరం, సారీ గాలం కాదు. రేవంత్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లలో దందాలు నడుతున్నాయా? నాయన మీరు పోలీస్ స్టేషన్ నడుపుతుర్రా, ఇక నడుపుతుర్రా నాకు తెలియదు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఉన్నాయా? అది కథ అంతా ఆగమాగం గందరగోళం రాష్ట్రం.